న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చాడు. యుఎస్ లో 30 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండాలంటే ఇక ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటూ కూడా ఇటు ఆర్డర్స్ ని పాస్ చేశాడు. నెల రోజుల కంటే ఎక్కువ రోజులు యుఎస్ లో ఉండాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరించింది. నిబంధనలు ప్రతి విదేశీయుడు పాటించాలంటూ వార్నింగ్ ఇస్తోంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవంటోంది అమెరికా. నేరం రుజువైతే జరిమానా, జైలు శిక్ష తప్పదంటోంది అగ్రరాజ్యం. అమెరికాలో 30 రోజులలోపు పర్యటిస్తే నో ఫైన్. 30 రోజుల కంటే ఒక్క రోజు ఎక్కువ ఉన్నా సరే రోజుకు $998 చెల్లించాలంటూ ఇన్ఫాక్ట్ ఫైన్ విధిస్తామంటూ హెచ్చరిస్తోంది యుఎస్. రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు 30 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి ఆర్డర్స్ ని పాస్ చేయడం జరిగింది, ఎటువంటి కండిషన్స్ ని దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికీ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నామంటూ ట్రంప్ సర్కార్ చెప్పుకొస్తోంది. 2 అంశాలను ప్రస్తావిస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ముందుగా ఈ అంశానికి సంబంధించి ప్రస్తావిస్తున్నాయి. దాంతోపాటు అమెరికా ఫస్ట్ ఈ నినాదాన్ని తీసుకురావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టారిఫ్ యుద్ధాన్ని ప్రారంభించిన సందర్భాన్ని చూసాం. అంతకన్నా ముందు విదేశీయులకు సంబంధించి అక్రమ వలసదారుని అక్కడి నుంచి తరిమేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ట్రంప్ మరి ముఖ్యంగా విదేశీయులకు సంబంధించి అఫ్కోర్స్ చాలామంది టూరిజం మీద వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏ నేపథ్యంలో అన్నాడు, అసలు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు, ఇవన్నీ ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారాయి. రోజుకో నిర్ణయం తీసుకోబోతున్నాడు, రోజుకో నిర్ణయం తీసుకుంటున్నాడు. అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇటు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరీ ముఖ్యంగా ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రపంచ దేశాల మీద ప్రభావాన్ని చూపిస్తోంది. మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఇటు మార్కెట్ల సంగతి చూసుకుంటే ఏం జరుగుతుందా అనే ఆందోళన నెలకొంది. ఓ పక్క టారిఫ్ వారిని పతాక స్థాయికి తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత మొన్నటికి మొన్న కాస్త దిగొచ్చిందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు విదేశీయులకు సంబంధించి మరో ఆసక్తికర అంశం, అఫ్కోర్స్ ఆసక్తికర అంశం అనడం కన్నా ఇది బెంబేలెత్తించే అంశం అనడం బహుశా బాగుంటుందేమో. ఎందుకంటే అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ ఇచ్చిన బిగ్ షాక్ న్యూస్ ఇది. అమెరికాలో 30 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండాలంటే ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలంటూ ఆదేశించాడు ట్రంప్. నెల రోజుల కంటే ఎక్కువ ఉంటే కనుక నెల రోజుల కన్నా ఒక్క రోజు ఎక్కువ ఉండాలన్న ఇన్ఫాక్ట్ ఆ నెల రోజులకు సంబంధించి చెప్పుకొచ్చిన సందర్భం. ఇక ఆపై ఒక్కరోజు ఉండాలన్నా సరే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరించింది. నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలంటూ వార్నింగ్ ఇస్తోంది. ప్రతి ఒక్కరు అంటే ప్రతి విదేశీయుడని అర్థం. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు, కఠిన శిక్షలు తప్పవంటూ హెచ్చరిస్తోంది అమెరికా. నేరం రుజువైతే జరిమానా, జైలు శిక్ష తప్పదంటోంది అగ్రరాజ్యం. అమెరికాలో 30 రోజులలోపు పర్యటిస్తే నో ఫైన్. ఒకవేళ 30 రోజుల కంటే ఒకే ఒక్క రోజు అంతెందుకు, ఒక్క నిమిషం ఎక్స్ట్రా ఉన్నా వదిలిపెడతాడా ట్రంప్? ఒక్క నిమిషం మాట కాదు కదా, ఒక్క సెకండ్ ఎక్స్ట్రా ఉన్నా వదిలిపెడతాడా అనేది ప్రస్తుతం ఇటు అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ రా బుజ్జే అన్న లెక్కలో ఉంది ఒక్కొక్క అంశం కూడా. ఎందుకంటే ఏ నిర్ణయం ఎప్పుడు ఎవరి మీద ఎలా ఎందుకు తీసుకుంటాడో అర్థం కాని పరిస్థితి. ట్రంప్కి ఏం పుట్టుకొచ్చింది అంటూ ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. నేనేం చేసినా నా దేశం నా ప్రజల కోసమే అంటూ ట్రంప్ చెప్పుకొస్తున్న సందర్భం. ఇటు టారిఫ్ల యుద్ధం చేసినా, దాంతోపాటు హౌతీల మీదకి ఒక్కసారిగా దాడులు చేసినా, దీంతోపాటు అక్రమ వలసదారులను తమ దేశాలకు పంపించేసినా, ఆయా దేశాలు విముఖత వ్యక్తం చేసినా, ఆయా దేశాలు కాస్త గట్టిగానే మాటలతో బదులిచ్చే ప్రయత్నం చేసినా, ఏం చేసినా ఒక్క అడుగు కాదు కదా, ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గను అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. అఫ్కోర్స్ టారిఫ్ విషయంలో కాస్త వెనకడుగు వేసిన సందర్భాన్ని చూసాం. కానీ ఇప్పుడు మాత్రం అదేం లే, మీరు కనుక విదేశీయుడయ్యుండి 30 రోజుల కంటే ఎక్కువ ఉండాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటూ చెప్పుకొచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్. ఇప్పటికే టారిఫ్ల యుద్ధం కొనసాగుతోంది. ఆ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటుంది. నువ్వానేనా అన్నట్టుగా అమెరికా చైనా మధ్య యుద్ధం ఏ స్థాయికి చేరిందో మనం చూసుకున్నాం.
ఈ నేపథ్యంలో ఎందుకు ట్రంప్ విదేశీయులకు ఇటువంటి షాకింగ్ న్యూస్, ఇన్ఫాక్ట్ ఆ కండిషన్ ఎందుకు విధించాడు? రోజుకి రోజుకి $998, ఒకవేళ ఒక రోజు ఎక్స్ట్రా ఉన్నా సరే. తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ట్రంప్ తీసుకున్న నిర్ణయం వెనకాల కారణం ఏంటి? నిజంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలు అయితే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మరొక అల్టిమేటం అయితే జారీ చేశారు. అమెరికాలో ఎక్కువ కాలం నివసిస్తున్న విదేశీ జాతీయులు ఎవరైనా సరే తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకోవాలనేది ఆయన కొత్త కండిషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ మేరకు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ముఖ్యంగా నెల రోజులకు మించి నివసిస్తున్న వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సిందేనంటూ ఈ ఆర్డర్ సారాంశం. ఈ నిబంధనలు ఉల్లంఘించినట్టయితే నేరం కింద పరిగణించి అపరాధ రుసుంతో పాటు అంటే ఫైన్ వేస్తారు, దాంతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. అందుకే ఇప్పుడు సొంతంగా వెళ్ళిపోండి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఇమిగ్రేషన్ సంబంధించి మొదటి నుంచి కూడా ఇమిగ్రేషన్ పాలసీ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు ట్రంప్. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిగా దృష్టి సారించింది ఏదైనా ఉందంటే ఇమిగ్రేషన్ పాలసీ. ఆయన మొదట సంతకం చేసింది కూడా అయితే సొంతంగా అమెరికా వేయటమే ఉత్తమమైన మార్గం. మీ సామాన్ సర్దుకొని ఫ్లైట్ ఎక్కండి, మీరు ఎలాంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకొని బయలుదేరినట్టు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అయితే ప్రస్తుతం ఈ ఆదేశాల సారాంశం. ఇలాంటి వారు విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీని కూడా అమెరికా అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. నిజంగా చాలా విచిత్రమైన పరిస్థితి అమెరికా చేస్తున్నటువంటి. అంటే మనకు ప్రపంచ దేశాలకు ఇది ఆశ్చర్యం కోల్పోవచ్చు, కానీ అమెరికా మేక్ అగైన్ ఫస్ట్ ఆ ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఇమిగ్రేషన్ పాలసీ కావచ్చు, టారిఫ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే అమెరికన్స్ ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ సేఫ్ అండ్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని మనం అనుకోవచ్చు. అంతకుమించి ఇంకొక ప్రధాన కారణం ఏదైనా ఉందంటే అమెరికాని సురక్షితంగా ఉంచడమే, అమెరికాను సేఫ్ గా ఉంచడమే వాళ్ళ ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈ నిబంధనలు అయితే పాటించినట్లయితే తక్షణమే, పాటించకపోతే దేశం నుంచి పంపిస్తామంటూ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చెప్తుంది. అంతేకాదు ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు కూడా ఒక్కరోజు అధికారికంగా ఉంటే రోజుకు దాదాపుగా ఇంచుమించు $1000 ఫైన్, సొంతంగా వెళ్ళకపోతే $1000 నుంచి $5000 ఫైన్ అంటున్నారు. అంటే ఫైన్ వేస్తారు, జైలు శిక్ష చేస్తారు, జైలు నుంచి మళ్ళీ బయటకి వాళ్ళే డిపోర్టేషన్ చేస్తారు. చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ అట్లా. సో ఆ రకంగా భవిష్యత్తులో కూడా మళ్ళీ అమెరికా రాని పరిస్థితి ఉంటుంది. చట్టపరమైన మార్గాల్లో అమెరికాలో ఇక్కడ నుంచి ఇక ప్రవేశం ఉండదు. అంటే వాళ్ళు చెప్తే వినకపోతే మర్యాదపూర్వకంగా వాళ్ళంతల వాళ్ళే వెళ్ళిపోవాలి, మధ్య మార్గంగా వాళ్ళంతల వాళ్ళు వెళ్ళిపోవాలి. లేదంటే ఇంకా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటే మళ్ళీ అమెరికాలో కాలు పెట్టాలంటే ఇంకా చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది, పెట్టే పరిస్థితి ఉండదు. ఇండియన్స్ కూడా ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎంతమంది ఇండియన్స్ ఉన్నారంటూ ప్రస్తుతం తెలుస్తోంది రామ్దాస్? ఎంతమంది ఉండొచ్చు? అంటే దాదాపుగా 30 రోజుల వీసా పర్మిట్ తో వెళ్ళిన వారైతే చాలా, అంటే ఇప్పుడు మనం కాంక్రీట్ గా లెక్క చెప్పలేం, కానీ మొత్తం మీద అది అందరికీ, అంటే అన్ని దేశాల జాతీయుల వారికి కూడా అమెరికేతరులు ఎవరైనా సరే అందరికీ వర్తిస్తుందని చెప్తున్నారు. H1B వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోయినట్లయితే కూడా వారు కూడా నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో విద్యార్థి H1B వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సింది అంటున్నారు. మనం ఇక్కడ చూడండి, కేవలం ఎవరో చుట్టం చూపుగా వచ్చిపోయే వాళ్ళు కాదు, ఆల్రెడీ H1B వీసా పర్మిట్ అయిపోయిన వాళ్ళు కూడా ఆ టైంకు మించి ఉంటే కూడా ఇంకా వాళ్ళ గురించి వర్తిస్తుంది అంటారు. అంటే ఎంత దారుణమైనటువంటి నిబంధనలు అమలు చేయదలుచుకున్నారో మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా అమెరికాలో ఇప్పుడు అమెరికా వెళ్ళాలన్నా, అమెరికా నుంచి అమెరికాకు వెళ్ళాలన్నా కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా కొంత టైం గడువు ముగిసినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈవెన్ ఆ పరిస్థితి ఉంటుంది. అలాగే విద్యార్థుల పరిస్థితి కూడా కొంత టైం అయిపోయినా కూడా, వీసా పర్మిట్ అయిపోయినా కూడా ఇంకా వెళ్లాల్సిన పరిస్థితి. మొత్తం అయితే ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకోవాలంటూ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి సో కనబడుతుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే పక్కా నేరం కిందనే పరిగణించి జరిమానాతో పాటు జైలు శిక్ష ఇక దేశం నుంచి పంపిస్తారు. అంతేకాదు తర్వాత కూడా మళ్ళీ అమెరికా రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. సో మొత్తం మీద అక్రమ ఇమిగ్రెంట్లను గుర్తించడానికి వారిని బలవంతంగా లేకపోతే స్వచ్ఛంగా దేశం విడిచి వెళ్లాలి చేయడానికి అయితే ఈ నిబంధనలు చాలా కఠినంగా అమలు చేస్తుంది అమెరికా. దాంట్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్, ఈ ఫింగర్ ప్రింటింగ్, చిరునామా మార్పులు తప్పనిసరి చేస్తుంది. 14 years లేదా అంతకంటే ఎక్కువ వయసున్న విదేశీయులు అమెరికాలో 30 రోజుల మించి ఉంటే కనుక యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లా చేయకపోతే మైనర్ నేరం కింద $5000 వరకు జరిమానా, లేదంటే దాదాపు మాక్సిమం 1 month జైలు శిక్ష విధించే అవకాశం కలుగుతుంది. మీరు అన్నట్టుగా F1 అలాగే JT వంటి స్టూడెంట్ వీసాలపైన విద్యార్థులు కూడా వీసా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇంకా మనం మొన్న చర్చించుకున్న ఆల్రెడీ చిన్న చిన్న ఉల్లంఘనలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, రిజిస్ట్రేషన్ లోపాలన్నా కూడా ఈ వీసా రద్దు చేసే అవకాశం ఉంది. సో ఆ రకంగా
మొత్తం 10 నుంచి 12 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కాబట్టి సో మన ఇండియన్స్ అయితే దాదాపు 3-4 లక్షల మంది ఉంటారు. ఈ కొత్త రూల్స్ అయితే ఇవన్నీ ఒక రకంగా చాలా ఇంపాక్ట్ ఉంటాయని చెప్పొచ్చు మనం. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ బిగ్ షాక్ ఇస్తున్నాడు. యుఎస్లో 30 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండాలంటే ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటూ కూడా చెప్పుకొస్తోంది అమెరికన్ ప్రభుత్వం. నెల రోజుల కంటే ఎక్కువ రోజులు యుఎస్లో ఉండాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరించింది. నిబంధనలు ప్రతి విదేశీయుడు పాటించాలంటూ వార్నింగ్ ఇస్తోంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటోంది అమెరికా. నేరం రుజువైతే జరిమానా, జైలు శిక్ష తప్పదంటోంది అగ్రరాజ్యం. అమెరికాలో 30 రోజుల లోపు పర్యటిస్తే నో ఫైన్. ఒకవేళ 30 రోజుల కంటే ఒక్క రోజు ఎక్కువ ఉన్నా రోజుకి $998 ఫైన్ విధిస్తామంటోంది అగ్రరాజ్యం. రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు 30 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పటికే కొంతమంది సిద్ధమైనట్టుగా తెలుస్తోంది, మరి ముఖ్యంగా స్వచ్ఛందంగా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వెళ్ళని వాళ్లకు సంబంధించి ఏం చేయబోతున్నాడు? డబ్బులు చెల్లించలేకపోతే ఏం చేస్తాడు? ఆయా దేశాలతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుందా? ఇది కూడా ఇంకో డిపోర్టేషన్ ప్రోగ్రామ్కి దారితీసే అవకాశం ఉందా? ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఏం జరగచ్చు? మీరేమనుకుంటున్నారండి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.